నమస్తే. విశ్వతేజ్ ఆంధ్రప్రదేశ్లో పలాస ఎమ్మెల్యే సిరిది అప్పలరాజు ఆయన కొడుకు 18 ఏళ్ళు. ఆయన కొడుక్కి అతను బుల్లెట్ బైక్లో వస్తా ఒక యాక్సిడెంట్ చేసి ఒక ఆయన చనిపోయినాడు. ఆయన గొర్రెలు కాసుకొని ఆయన గొర్రెల కాపరి. అది జరిగింది. వాళ్ళ కొడుకు ఏం చేసినాడు, యాక్సిడెంట్ చేసినాడు ఎమ్మెల్యే కొడుకు. సీదా ఇంటికి పోయినాడు. ఇంటికి పోయి విషయం చెప్పినాడు. వాళ్ళు ఏమి చేసినారో, ఇంట్లో ఎమ్మెల్యే కొడుకు కదా, వాళ్ళ యాక్సిడెంట్ తిన మీదకి రాకుండా తను స్పాట్లో లేనట్లు క్రియేట్ చేసి దానికి హాస్పిటల్లో దెబ్బలు తగిలిన ట్రీట్మెంట్ అంతా ఇచ్చి అసలు ఒట్లో ఆ కేసుని ఇంకా తప్పించాలని ఏమేమో ట్రై చేసినారు. అది కాలేదు. సీసీ కెమెరాలంతా బయటపడి లాస్ట్కి తనే చేసిండేదని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాక్సిడెంట్ కేసులో ఏమొస్తుందో ఆ సెక్షన్లన్నీ పెట్టి అరెస్ట్ చేసేకి ముందు పడింది. సీన్లోకి వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో కర్మ కొద్దీ టూ వీలర్లో వస్తూ యాక్సిడెంట్ జరిగింది, తెలుసో తెలియకనో కర్మ కొద్దీ అని మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరే చూడండి వీడియో. 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి కర్మవశాత్తు బైక్ తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. చూసారు కదా. అసలు మీకేమన్నా మానవత్వం ఉందా? డబ్బుండే వాళ్ళకే వాల్యూనా? డబ్బు లేని వాళ్ళకి ప్రాణాలకు వాల్యూ లేదా? వాళ్ళ ఇంట్లో పరిస్థితి చూస్తే కడుపు కాలుతుంది. అట్లే వాళ్ళ కొడుక్కి జ్వరం వచ్చింది అంటే బ్రెడ్ తెచ్చేకపోయినాడు వాళ్ళ నాన్న. బ్రెడ్ తెచ్చేపోయి వస్తా అంటే యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళ కొడుకు ఎదురు చూస్తూ ఉన్నాడు, మా నాన్న వస్తాడు అని. అలా మాట్లాడలేదు బాబు. మీ పిల్లలకు మీకు ముద్దు దాచుకున్నారు, మరి వాళ్ళ పిల్లలకు కవులుతో వస్తారు చెప్పండి. యాక్సిడెంట్ చేసినారు, అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడంతా ట్రెండింగ్ అయిపోయింది కదా. ఎమ్మెల్యే ఎంపీల కొడుకులంతా 120 పైనే పోవాలా, కార్ అయినా బైక్ అయినా. అంత మదం తలకెక్కేసింది వాళ్ళకి. ఎవరు అడిగేవాళ్ళు లేడు, చేసేవాళ్ళు లేడు. అదే ఎవరన్నా కామన్ మ్యాన్ ఏమన్నా అట్లా గుద్దినింటే స్పాట్లో అరెస్ట్ అయ్యి అదేం కానూన్ ప్రకారం ఏం చేయాలనో చేసిండ్రు. ఈయన ఎమ్మెల్యే కొడుకు కదా, ఏమన్నా చేయొచ్చనే ఒక కాన్ఫిడెన్స్ అన్నమాట. ఎట్లో మీడియా ఉంది కాబట్టి ఎట్లో బతుకుతాండం మనమంతా. లేదంటే వీళ్ళు బ్రిటిష్ల కన్నా అధ్వానం అయిపోతారు వీళ్ళు రాజకీయ నాయకులు. అదే డబ్బుండే వాడేమన్నా చనిపోయిందంటే ఎంత పెద్ద మ్యాటర్ అయింది అది. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే 2 చిన్నపిల్లోళ్ళు, సంపాదించేవాడే లేడు, చనిపోయా. సరే టైము అయింది. పోయి మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఈ యాక్సిడెంట్ చేసిండే పిల్లోడి తరఫున మాట్లాడుతున్నాడు ఆయన. అదేం లాజిక్కో, అదేం సంస్కారమో వాళ్ళకే తెలియాలప్ప. అందుకే ఈ దేశంలో డబ్బు లేని వాళ్ళకి మాత్రం మర్యాద లేదు, ప్రాణాలకు విలువ లేదు. అట్లా అయిపోయింది సిచ్యువేషను. చాలా వరస్ట్ తయారైంది.